అమెరికన్ కాంగ్రెస్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడిన మాటలు విన్నారు ఎవరైనా? నాకైతే ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యపోయే గుణాన్ని నేను ఇంకా వదులుకోలేదు. వదులుకుంటే తోలుమందం అయిపోతుంది. జర్నలిస్టులే కాదు, ప్రజలు కూడా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపోతూనే ఉండాలి, లేకపోతే స్పందించడం మానేస్తాం మనం. ట్రంప్ నుంచి ఇంతకంటే ఆశించలేమని తెలుసు, కానీ అమెరికా పతనం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ట్రంప్ 1:40 సేపు మాట్లాడారు. అదొక రికార్డు అనుకుంటే సమయం ఒకటే రికార్డు కాదు, మాట్లాడిన మాటలు రికార్డే. ట్రంప్ తన ప్రసంగంలో చెప్పిన అనేక విషయాల్లో కనీసం 26 విషయాలు, 26 ఇష్యూస్లో ఆయన చెప్పింది అబద్ధాలని న్యూయార్క్ టైమ్స్ పత్రిక రాసింది. ఫ్యాక్ట్ చెక్ చేశారు వాళ్ళు. అమెరికా వంటి దేశం అధ్యక్షుడు మంచికి, మర్యాదలకు, సంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్లో ప్రసంగాన్ని థర్డ్ రేట్ ఎన్నికల ప్రచారం స్థాయికి దించితే వినేవాళ్ళు ఏం చేయాలి? కనీసం ఆశ్చర్యపోవద్దు. డెమోక్రాట్లు మౌనంగా నిరసన తెలిపారు. గొంతెత్తి నిరసన తెలిపిన సభ్యుడు ఒకరిని బయటికి తరిమేశారు. ఇలాన్ మస్క్ చాలా బాగా పనిచేస్తున్నాడని కితాబ్ ఇచ్చారు ట్రంప్. ఈ మస్క్ ప్రపంచంలోకెల్లా ధనవంతుడు. ఈయన ఎలాంటి చట్టబద్ధమైన మ్యాండేట్ లేకుండా అమెరికా ప్రజల జీవితాలతో బంతేట ఆడుతున్నాడు. మస్క్ పుణ్యమాని ఇవాళ అమెరికాలో ప్రజల వ్యక్తిగత డేటాకు సెక్యూరిటీ లేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయో ఓడతాయో తెలియదు. చాలామంది నిరుద్యోగులు అయిపోయారు ఇప్పటికే. ఫెడరల్ ఉద్యోగులు, ఏ రకమైన ఆదాయం లేని వారి కోసం ఉద్దేశించిన సోషల్ సెక్యూరిటీ సిస్టము అది అతిపెద్ద పోంజీ స్కామ్ అట మస్క్ చెప్పారు. అంటే ఫ్రాడ్ అన్నమాట, పెద్ద ఫ్రాడ్ అట. యుఎస్ఐడ్ సంస్థను క్రిమినల్ గ్యాంగ్ అన్నారు ఆయన, తెలుసు కదా. ఇవాళ అమెరికాలో థర్డ్ జెండర్ అనే మాట బూతు, అసలు లేదు. ఈ థర్డ్ జెండర్కి చెందిన వారందరూ ఆ దేశంలో ఒక్క దెబ్బకు, ఒక్క సంతకానికి హక్కులు కోల్పోయారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికా ఫస్ట్ అని కబుర్లు చెప్తున్నారు అంతే. సగటు అమెరికన్ ప్రజల జీవితాల్లో మార్పు తేవడం కోసం ఆయన చేస్తున్నది ఏమీ లేదు. ఆ మాటకొస్తే ఆయన అమలు చేస్తున్న విధానాలు, వాటిని మనం విధానాలు అనాలిస్తే ఆ విధానాలు మధ్యతరగతి ప్రజలను కష్టాలు పాల్చేస్తాయి. చివరికి బిలియనీర్లు బాగుపడటానికి ట్రంప్ పద్ధతులు పనికొస్తాయి. ఆయా దేశాల ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడం తప్పదన్న ప్రకటన మినహా ప్రజల ఆదాయం పెంచడానికి ఏం చేసేది ఆయన మాట మాత్రంగా ప్రస్తావించలేదు. దేశానికి వలసదారులు రానికపోవడం వలన, సుంకాల వల్ల చివరికి ఇబ్బంది పడేది అమెరికన్ ప్రజలే. ఆ ఇబ్బంది వస్తుందని ఆయనకి తెలుసు. పెద్ద లెక్కలోకి రాదులేని ట్రంప్ తేలిగ్గా తీసేస్తారు. రష్యాతో యుద్ధం ఆపే పేరుతో యుక్రెయిన్ బ్లాక్మెయిల్ చేస్తున్న తీరు చూశారుగా. దానికి ముందు గాజాను సుందరమైన రియల్ ఎస్టేట్గా మారుస్తానని ట్రంప్ చెప్పిన మాటలు గుర్తున్నాయనుకుంటా. గాజాను తన సొంతానికి ఇచ్చేయాలన్నారు ఆయన. అమెరికాలో కలిసిపోవాలంటూ కెనడాకు ఆయన పెట్టిన బేరం గుర్తుందిగా. ఒక స్వతంత్ర దేశం తమ అస్తిత్వాన్ని వదులుకొని మరో దేశంలో విలీనం అయిపోవడం. ఎందుకంటే ఒక వ్యక్తికి అది సబబు అనిపించింది కాబట్టి, ఆ ఒక వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ కాబట్టి. 4 కోట్ల మంది కెనడా ప్రజలు ఈరోజు కెనడా పౌరులు, రేపు ఉదయం అమెరికా పౌరులు. ఎంత సులువో చూడండి ట్రంప్ లెక్కలు. మహాశయుడు. కెనడా కనీసం బేరం పెట్టారు, బలవంతంగా కలుపుకుంటానని లేదు. గ్రీన్లాండ్ అయితే ఏదో ఒక పద్ధతిలో అమెరికాలో కలిపేసుకుంటారట. కాంగ్రెస్ ప్రసంగంలో ఆయన చెప్పిన మాటలు, విల్ గెట్ ఇట్ వన్ వే ఆర్ అదర్. మరి దాని అర్థం ఏమిటో? విల్ గెట్ ఇట్ వన్ వే ఆర్ అదర్ అంటే సేనలను పంపి దురాక్రమణ చేస్తారా? పాత రోజుల్లో, అంటే బలం ఉన్నవాడిది రాజ్యం అనే ఆ రోజుల్లో ఇలాంటి మాటలు వినపడ్డాయి, ఇలాంటి చేష్టలు కనపడ్డాయి, నడిచాయి అప్పుడు అవి. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో ఒక సువ్యవస్థితమైన ప్రపంచ దౌత్యనీతి, వరల్డ్ ఆర్డర్ అనేది చలామణిలో ఉండగా అమెరికా దేశాధ్యక్షుడు ఎక్కడో ఆసియా ఖండంలో మధ్యధరా తీరంలో ఉన్న గాజా అనే ప్రాంతాన్ని సొంతానికి తీసేసుకొని రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి అమ్మేసుకుంటానంటాడు. పనామా కాలువపై పెత్తనం నాదేనంటాడు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా ఏకపక్షంగా మార్చేస్తాడు. ఆ పేరు అర్హంగా రాయడానికి నిరాకరించిన ప్రపంచ ప్రసిద్ధ వార్తా సంస్థ ఏపీని వైట్ హౌస్కు రానివ్వనంటాడు. కెనడాను వచ్చి కలిసిపోమ్మంటాడు. గ్రీన్లాండ్ కలిసిపోయే అవకాశం ఇస్తున్నానంటాడు. కలవకపోతే ఏదో రకంగా కలుపుకుంటానంటాడు. ఒక్క వ్యక్తి వచ్చి వరల్డ్ ఆర్డర్ని ఎలా అతలాకుతలం చేస్తున్నాడో చూడండి. ఆశ్చర్యం ఏమంటే ట్రంప్ అలా మాట్లాడుతుంటే రిపబ్లికన్లు చెవులు బద్దలయ్యేట్లు ఆపకుండా చప్పట్లు కొడుతున్నారు. ఇది మనకు తెలిసిన అమెరికా కాదు. ఆ మాటకు వస్తే ఈ ప్రపంచం మనకు తెలిసిన ప్రపంచమేనా అసలు?